నేడు రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపైన క్షేత్రస్థాయి సమీక్ష జరపనున్నారు. 2 హెలికాప్టర్లతోటి ఏరియల్ సర్వేలు నిర్వహించనున్నారు. సోమశిలలో నేడు సీఎం కీలక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాత్రికి సోమశిలలో సీఎం రేవంత్ బస చేరున్నారు. రేపు ఉద్దండపూర్లో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. నేడు రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపైన క్షేత్రస్థాయి సమీక్ష జరపనున్నారు. 2 హెలికాప్టర్లతోటి ఏరియల్ సర్వేలు నిర్వహించనున్నారు. సోమశిలలో నేడు సీఎం కీలక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాత్రికి సోమశిలలో సీఎం రేవంత్ బస చేరున్నారు. రేపు ఉద్దండపూర్లో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. నేడు రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్ అందిస్తారు. సాగర్, నేడు రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, నీటిపారుదల ప్రాజెక్టులపైన క్షేత్రస్థాయి సమీక్షకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాగర్. రైట్ చక్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అయితే విస్తృత పర్యటన చేపట్టనున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ రోజు జూన్ 4, 5 తేదీల్లో సాగనున్న ఈ పర్యటనలో ముందుగా నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టులను సీఎం పరిశీలించనున్నారు. అయితే ముందుగా ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మక్తల్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించనున్నారు. అయితే అనంతరం అక్కడే కోయిల్ సాగర్ ప్రాజెక్టు, భీమా, కృష్ణానదులపై కూడా ప్రతిపాదిత బ్యారేజ్లు, అలాగే ప్రియదర్శిని దూరాల ప్రాజెక్టు ప్రాంతాలను కూడా హెలికాప్టర్ ద్వారా ఆయన వైమానికంగా పరిశీలించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానంతరం జోగులాంబ గద్వాల జిల్లా గూడెంతోటి రిజర్వాయర్ స్టేషన్ ను కూడా సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అదే అక్కడ పూర్తిగా పరిశీలన అయిన అనంతరం ఈ రోజు సాయంత్రం అంతా కూడా సోమశిలకు చేరుకొని అక్కడ మృగవాణి లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, తర్వాత ముఖ్య ప్రజాప్రతినిధులంతా కూడా పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రేపు ఉదయం సోమశిల నుంచి ముందుగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాజెక్టు ప్రాంతాలకు సీఎం వెళ్లనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముందుగా PRLIS ప్రాజెక్టుకు సంబంధించి కూడా హెడ్ రెగ్యులేటర్ కావచ్చు, నార్లాపూర్ రిజర్వాయర్, తర్వాత డెలివరీ సిస్టమ్ ను, ఎత్తిపోతల కేంద్రాలను ఆయనకు ముందుగా అక్కడ పరిశీలించనున్నారు. అనంతరం అక్కడ నుండి కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్ పంప్ హౌస్ ను కూడా ఆయన పూర్తిగా హెలికాప్టర్ ద్వారా వైమానికంగా పరిశీలించనున్నట్టుగా కూడా తెలుస్తుంది చక్రి. అయితే మొత్తానికి అయితే కూడా ఇదంతా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత కుమ్మెర ప్రాంతంలోని ప్యాకేజ్ 8, 9, 11 పనులు కూడా ఆయన సమీక్షించి తర్వాత భూత్పూర్ మండలంలోని కర్వేన్ రిజర్వాయర్ సహా 14, 15 పనులను కూడా ఆయన పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా పూర్తిగా ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తిరిగి ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను కూడా ఆయన పరిశీలించి అనంతరం సాయంత్రం జడ్చలలో అయితే జడ్చల్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ భారీ బహిరంగ సభలో సీఎం ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నిధులు కావచ్చు, సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, మిగతా ఏమైనా హామీలు ఇస్తారంటూ కూడా ఇటు కార్యకర్తలు, ఇటు నాయకులు, ప్రజల్లో కూడా పూర్తిగా ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇటు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు కావచ్చు, భవిష్యత్ ప్రణాళికలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ పర్యటన షెడ్యూల్ స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నింటి కూడా ఆయన పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు నాయకులు కావచ్చు, ప్రజల్లో పూర్తిగా ఉత్సాహం నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, కొడంగల్ నుంచి గెలుపొందిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి వాసి కాబట్టి ఇంకేమైనా హామీలు ఇస్తాడా, తర్వాత జిల్లాకు ప్రత్యేక నిధులు ఏమైనా ఇస్తాడంటూ కూడా ఇటు నాయకుల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది చక్రి.
అయితే సాగర్ రేపు ఉద్దండపూర్లో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ పాల్గొన్న నేపథ్యంలో అక్కడ ప్రవేశన బాధ్యతలు ఎవరు చూస్తున్నారు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రేపు ఉద్దండపూర్ బహిరంగ సభ వేదికగా ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? ముందుగా అయితే జడ్చల్ల నియోజకవర్గంలోని ఉదండపూర్ లో అయితే పూర్తిగా ఈ షెడ్యూల్ అంతా 4-5 తారీఖులో పూర్తి షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత చివరగా ఉదండాపూర్ లో అయితే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. భారీ భద్రత మధ్య కూడా అక్కడ ఏర్పాట్లను చేశారు. ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, పూర్తిగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి తర్వాత జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా అక్కడి ఏర్పాట్లను అంతా పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే భారీ బహిరంగ సభలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇంకా ఎటువంటి ఏమైనా నిధులు ఇస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా ఇస్తారంటూ ఇటు నాయకుల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్.